పూర్వమీ కౌశికుడు రాజ్యపాలనము చేయుచుండినప్పుడు పరమధార్మికులును కృశాశ్వుని పుత్రులును అగు సర్వాస్త్రములను ఈయనకు దత్తులైనారు. పలు రూపాలు, దీప్తి, వీర్యము కలిగి ఉండి జయప్రదులై ఉండు కృశాశ్వుని పుత్రులు దక్ష ప్రజాపతి కూతుళ్ల సంతతి. ఉత్తమ శుభలక్షణములతో కూడిన నడుముతో అలరారు జయ, సుప్రభలను ఇరువురు కన్యలు దక్షుని కూతుళ్ళు. పరమ ప్రభావంతమైన 100 మంది గల అస్త్రశస్త్ర సముదాయానికి వీరు పుట్టుకనిచ్చారు. అసురసేనలను వధించుటకై తత్స్వభావ సంపన్నులై యథేచ్ఛగా రూపములు ధరించగల సాటిలేని 70 మందిని ముందుగా జయకన్నది. అటుపై సంహారులని పిలువబడు మరొక 70 మంది పుత్రులను సుప్రభ కూడా కన్నది. ఎదిరించుటకు కాని జయించుటకు కాని ఎవ్వరీకీ వల్లగాని బలవంతులు వారు. ఈ కుశికనందనుడు ఆయా అస్త్రశస్త్రములనన్నిటినీ పూర్తిగా యథాప్రకారము తెలిసినవాడు. అంతేకాక మున్నెన్నడూ లేని అస్త్రములను కూడా సృష్టించగల ధర్మవేత్త, మహాతేజుడు, మహాయశస్వి ఈ విశ్వామిత్ర మహామౌని. రాజన్, ఇట్టివానితో రాముణ్ణి పంపుటకు సంశయించకుము. ఆ రాకాసి మూకను ఈ కుశికాత్మజుడే స్వయముగా చంపగలడు. నీ కొడుకుకు మేలు చెయ్యదలచి చెంత కనపడి యాచించుచున్నాడు. మునివరుని వచనములతో ఆ రఘువృషభుని మనసు కుదుటపడింది. గొప్ప యశస్సు కలిగిన ఆయన మోము సంతోషానంద కాంతులు చిమ్మసాగింది. కుశికాత్మజునితో రఘురాముని పయనానికి శ్రీ దశరథుడు బుద్ధిపూర్వకముగా ఇష్టపడ్డాడు.